వీధి కుక్కల స్వైర విహారంతో కాకినాడ జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. చిన్నారులపై శూనకాల దాడి తీరు భయానకంగా ఉంటుంది. చీకటి పడితే చాలు ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వెళ్లడం లేదు. వీధిలో ఒంటరిగా వెళ్లాలంటే భయం వేస్తుందని స్థానికులు వాపోతున్నారు. వాహనంపై వెళ్తున్నప్పటికీ వీధి కుక్కలు వెంబడించి బెదరగొడుతున్నాయంటున్నారు. ఇక వేలాదిగా సంచరిస్తున్న శూనకాలకు ఇక స్టెరిలైజేషన్ చేసి వాటి సంఖ్య తగ్గించాలని కోరుతున్నారు. కుక్క దాడి చేసిన వారికి ఏఆర్వి ప్రభుత్వ మున్సిపల్ ఆసుపత్రిలో యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఉచితంగా వేస్తున్నామంటున్న కాకినాడ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీతో మా ప్రతినిధి దురాని ఫేస్ టు ఫేస్. వీధి కుక్కలను గ్రామసింహాల పోలిక ఎలా వచ్చిందో గానీ అవి చిన్నారులపై దాడి చేస్తున్న తీరు మాత్రం చాలా భయాందోళనగా ఉంటుంది. అలాగే మరో కోణంలో అవి చూపించే విశ్వాసం కూడా చాలా గమ్మత్తుగా ఉండడంతో కుక్కల పట్ల ఏం చేయాలనే నిర్ణయానికి ప్రజలు మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అలాగే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం, సవరించడం కూడా జరిగింది. ఈ కోణంలో పరిగిస్తే కనుక కుక్కలు ఎందుకు ఎంత విపరీతంగా ప్రవర్తిస్తున్నాయి, అసలు కుక్కల పట్ల ఏం చేయాలి అన్న విషయాలు మనం కూలంకుషంగా చర్చించేందుకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖాధికారి డాక్టర్ పృథ్వీ గారు మనతో ఉన్నారు. కొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇప్పుడు కుక్కలు సాధారణంగా అసలు ఎంత సంఖ్యలో ఉన్నాయి, అవి ఏం చేస్తుంటాయి, ర్యాబిస్ వ్యాప్తి ఎలా జరుగుతుంది, మొత్తం విషయాలు కొద్దిగా అర్థమయ్యేలా చెప్పండి సార్. ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో అంటే మన 50 వార్డుల పరిధిలో సుమారుగా 16,000 కుక్కల వరకు ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా. అంటే గతంలో ఉన్న బేస్ చేసుకుని వాటి యొక్క బర్త్ రేటు, డెత్ రేటు ఒక 16,000 కుక్కల వరకు ఉంటాయని చెప్పేసి అంచనా వచ్చింది. తర్వాత ఒకసారి ఒక 2023లో ఒక సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో కేవలం రోడ్డు మీద అంటే ఓన్లీ వీధుల్లోనే ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక సర్వే చేపట్టడం జరిగింది. గతంలో ఉన్న వాలంటీర్స్, సచివాలయం సెక్రటరీస్, అలాగే ఎన్జిఓస్ వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక సర్వే చేసాం. ఆ సర్వేలో అంటే సింగిల్ డే చేయడం జరిగింది. ఆ సింగిల్ డే సర్వేలో మనకి 10,400 కుక్కలు మనకి కంటపడ్డాయండి. అంటే వాటిని మనం నిర్ధారించుకున్నాం. సో ఓవరాల్ గా చూసుకుంటే 16,000 కుక్కల వరకు ఉంటాయని చెప్పి అంచనా. అండ్ వాటిల్లోని గతంలో మనం ఒక 10,000 కుక్కలకి మనకు ఆపరేషన్ చేయించడం జరిగిందండి. సో కుక్కలకి ఆపరేషన్లు చేయించడానికి మనం కౌన్సిల్ ద్వారా అప్రూవల్ తీసుకున్నాము. దీనికి సంబంధించి సిడిఎంఏ వారు మనకి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఒక కుక్కకి ఆపరేషన్ కి 1,500 రూపాయలు వాళ్ళు అన్ని చెక్ చేసుకుని, అంటే లీస్ట్ అమౌంట్ ఎంత చేయొచ్చు అంటే ఒక 1,500 రూపాయలకి అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. దానికి కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా కేవలం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా రికగ్నైజేషన్ గల సొసైటీ ఏదన్నా ఉంటే దానికి మాత్రమే ఆ వర్క్ ని అలాట్ చేయాలని చెప్పేసి మాకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని మనకు కాకినాడ పరిధిలో స్నాప్ ఏజెన్సీ, సొసైటీ ఫర్ నేచర్ అండ్ స్నాప్ ఏజెన్సీకి ఈ వర్క్ మనం అలాట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే మనకు పర్ డాగ్ 1,300 రూపీస్ మనం పే చేస్తున్నాం అండి. ఈ 1,300 రూపీస్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ప్రీ ఆపరేటివ్, ఆపరేటివ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్స్ దీంట్లో ఇంక్లూడ్ అవుతాయండి. సో ఈ ప్రీ ఆపరేటివ్ అంటే మనం డాగ్ క్యాచ్ చేసిన తర్వాత తీసుకెళ్ళాక బేసిక్ ఇంజెక్షన్స్, ఒకటి యాంటీబయాటిక్ ఇంజెక్షన్, తర్వాత టీటీ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే డీవార్మింగ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. తర్వాత ఆపరేటివ్ టైంలో ఐవి ఫ్లూయిడ్స్ అండ్ ఎనస్థీషియా డ్రగ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయండి. పోస్ట్ ఆపరేటివ్ కేర్ లో దానికి డ్రెస్సింగ్ మెటీరియల్స్, తర్వాత యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ 3 డోసెస్, తర్వాత ఫర్దర్ కేర్ కూడా అంటే ఫీడింగ్. ఒక మేల్ డాగ్ అయితే 3 డేస్, ఫీమేల్ డాగ్ అయితే 5 డేస్, 4 or 5 డేస్ ఫీమేల్ డాగ్. వాటిని కేర్ తీసుకున్న తర్వాత మనం తిరిగి మనం రిలీజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఆపరేషన్స్ అంటే ఏబిసి అండ్ ఏఆర్వి ప్రోగ్రామ్ అంటాం దీన్ని. యానిమల్ బర్త్ కంట్రోల్ అండ్ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, దాని ఫుల్ ఫామ్ ఏబిసి అండ్ ఏఆర్వి. సో ఈ ఆపరేషన్స్ చేయడం వల్ల 3 విధాలైన లాభాలు ఉంటాయండి. ఒకటి, ఏఆర్వి వల్ల కుక్క ఎవరైనా కరిచినా సరే వాళ్ళకి ఏ విధమైన ర్యాబిస్ కూడా సోకకుండా ఉంటుంది. ఇంకొకటి, ఈ ఆపరేషన్ వల్ల వాటికి ఫర్దర్ గా సంతానోత్పత్తి జరగకుండా ఉంటుంది, అంటే వాటి పిల్లలు పెట్టకుండా ఉంటాయి. మూడవది చెప్పుకోదగ్గది ఏంటంటే వాటికి మనం మేల్ డాగ్ అయితే టెస్టిస్ ని, ఫీమేల్ డాగ్ అయితే ఓవరీస్ ని రిమూవ్ చేయడం జరుగుతుంది. అవి రిమూవ్ చేయడం వల్ల వాటిల్లోని అగ్రెసివ్ నేచర్ అన్నది తగ్గుతుంది. సో పబ్లిక్ ని కరవాలి అన్న అవకాశాలు చాలా వరకు తగ్గుతాయండి.
సో ఈ మూడు కూడా మనం ప్రజల శ్రేయస్సుని ప్రజలని గురించి ఆలోచించి ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరుగుతుంది. సో దీని గురించి అందరూ కూడా ఒకసారి అంటే మనకి అన్ని విధాలు చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వీధి కుక్కల సంతానోత్పత్తి నిరోధించడం ద్వారా మాత్రమే కేవలం ఈ శునకాల బెడ తగ్గించడం, అలాగే చిన్నారులు పిచ్చి కుక్కల బారిన పడకుండా కూడా అనేక రకాల చర్యలు కేవలం ఒక స్థానిక సంస్థలే కాదు వారి తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఎక్కడైతే కుక్క కరిచిందన్న భావన కలిగిందా లేదా గీకింది కానీ వెంటనే ఏఆర్బీ వేయించుకొని ప్రాణాలు రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి డాక్టర్ పృథ్వీ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందూర్ అని, కాకినాడ. వీధి కుక్కలను